వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. రీసెంట్గా బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక కార్యక్రమాన్ని చేశారు. ఏదో ధర్మదీక్ష అనేటువంటి దాన్ని చేశారు. ఆయన ప్రాణాలు పణంగా పెట్టి మరి ఆ దీక్షను కొనసాగించారు. బాగానే ఉంది. ఇక్కడ అంత గొప్పగా చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం కోసం కొంతమంది వ్యక్తులు దాంట్లోకి దూరారా, లేదంటే ఆయనే పిలిచారా, సంఘీభావం పేరుతో వచ్చారా అనేది పక్కన పెడితే మొత్తం సర్వనాశనం చేశారని చెప్పాలి. ఆయన ఎంత కష్టపడి ఆ దీక్ష చేశాడో దాని గురించి పక్కన పెడితే అది దేని గురించి అనేది, అది ఉపయోగకరమా, బీసీలకు అది ఎంత ఉపయోగపడుతుంది, ఆయనకు అది బీసీలకి సంబంధించి 1000 ఎకరాలు ఇవ్వాలి అంటే దళితులకి సంబంధించి ఇంకొక 1000 ఎకరాలు ఇవ్వాలంటారు, తర్వాత ఇంకో క్యాస్ట్ వాళ్ళు వచ్చి ఇంకొక 1000 ఎకరాలు ఇవ్వాలంటారు అనేటువంటి వాదనలు ఇవన్నీ చాలానే ఉన్నాయి. బట్ కాకపోతే ఆయన సిన్సియర్గా ఒక ఎఫర్ట్ అయితే, ఒక అటెంప్ట్ అయితే చేశారు. చాలా గొప్పగా, అది కూడా మంచి కార్యక్రమంగానే కనిపించింది. బట్ కాకపోతే మొత్తం సర్వనాశనం చేశాడు ఒక శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకి ఏదో అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, అక్కడ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, దాని గురించి మాట్లాడాలి, ఆయన గురించి గొప్ప చెప్పాలి, ఆయన గురించి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఆయన మనం నిలబెట్టుకోవాలని చెప్పాలి, అలాంటి బీసీలందరూ ఐక్యంగా ఉండాలనాలి, అందరూ అన్ని కులాల వాళ్ళు, కాపులు, ఇంకొకళ్ళు అందరూ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతున్నందుకు చాలా గొప్పగా అనిపించిందని చెప్పుకోవాలి. అంతవరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎందుకు అంత ఇష్టానుసారం పర్సనల్ గ్లజ్తో, నేను ఎప్పుడో చెప్పాను వాడు ఒక ఇది వాడు అది అని చెప్పి పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ నోటికి ఏదొస్తుంది మాట్లాడితే దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ నుంచి కూడా ఒక రేంజ్లో తూర్పారబట్టారని చెప్పాలి. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒంట్లో భయం పుట్టేలా వాళ్ళ కౌంటర్లు కూడా ఇచ్చారు. అది కూడా బాగానే ఉంది. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇప్పుడు వీళ్ళందరికీ పరిచయం అయ్యారేమో. వీళ్ళందరికీ పరిచయం అవ్వకముందే పవన్ కళ్యాణ్ గారు ఆయన గుర్తించి ఆయనకి ఒక ఎమ్మెల్యేగా పొంగనూరులో 2019లో ఆయనకి సీట్ ఇచ్చారు. అప్పుడు 20,000 ఓట్ల దగ్గర ఆయనకు వచ్చాయి. ఆయన సొంత పార్టీ పెట్టుకుని ఆయన 2024లో పోటీ చేస్తే 4,000 ఓట్లే వచ్చాయి. ఇక్కడ బాగానే ఉంది. అయితే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి అందరూ రియాక్ట్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ అయింది. ఈయన కష్టపడి పనిచేసినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా నీరు గారిపోయింది. దీని మీద బీసీవై పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు బీసీవై పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇటీవల జరిగినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి చేపట్టినటువంటి బీసీ ధర్మదీక్ష, ఈ దీక్షకు సంఘీభావంగా తెలిపేటువంటి కార్యక్రమంలో ఒక నాయకుడు చాలా క్లియర్గా విన్నాను. నా నాయకుడు పేరు రాయటం కూడా ఆ పార్టీకి కూడా ఇష్టం లేకుండా పోయింది. అంత వేస్ట్ ఫెలో అని కూడా అనుకోవచ్చు. ఒక నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం. వాటికి బీసీవై పార్టీకి కానీ మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారికి కానీ ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ విధానాలపై, సమస్యలపై మాత్రమే పోరాడుతుంది. మా పార్టీ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర యాదవ్ గారు ఎల్లప్పుడూ రాజకీయ ప్రత్యర్థులను గౌరవించి వాళ్ళపై ఎప్పుడు కూడా వ్యక్తిగత దూషణలకు ఏనాడు కూడా ప్రోత్సహించరు. వారిపై విధానాలపైనే ఆయన ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళ దోపిడీ గురించి, వాళ్ళ అవినీతి గురించి మాత్రమే, వాళ్ళ అరాచకాల గురించి మాత్రమే ఆయన పోరాటం చేస్తారు తప్ప అదే ఆయన సిద్ధాంతం, మా సిద్ధాంతం. బీసీల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అన్ని వర్గాలను ఏకం చేయాలనే లక్ష్యంతో మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని పక్కదోరి పట్టించేటువంటి ఇలాంటి చర్యలను మేము ప్రోత్సహించము అని విజ్ఞప్తి చేస్తూ బీసీవై పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. కనీసం ఆ పార్టీ ఎవరైతే మాట్లాడారో ఆ పేరు కూడా మెన్షన్ చేయనటువంటి పరిస్థితి. అంటే మరి అతనికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే, ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉంటే ఆ పార్టీ విధానాలు, జనసేన పార్టీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయనకు నచ్చపోతే వెళ్ళి పర్సనల్గా మీటింగ్ పెట్టుకుని ఆయన తిట్టాలి, లేదంటే ఆయన గురించి మాట్లాడాలి. అంతే తప్ప ఇలా బోడే రామచంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమంలోకి వచ్చి నాశనం చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చాడు అని పార్టీయే బయటకు వచ్చి ఇచ్చినటువంటిది అనమాట. ఇది అతనికి ఇచ్చేటువంటి, బయట సమాజం ఇచ్చేటువంటి గౌరవం అనుకోవాలి. అయితే ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. మరి బీసీవై పార్టీకి నిజంగా అతనికి సంబంధం లేదా అంటే డెఫినెట్గా ఉందనేటువంటివి సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి వార్త. ముఖ్యంగా ఆయన బీసీవై పార్టీలో తిరుగుతూ కండవాలు కప్పుకొని ప్రచారం చేసినటువంటివి కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారితో కూడా చాలా క్లియర్గా ఆయనకు కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి వ్యక్తిని కూడా
నిర్దాక్షిణ్యంగా ఆయన పార్టీకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేశారు అంటే ఆలోచించుకోవచ్చు. ఆ వ్యక్తి కూడా తప్పు చేశావు. పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని ఉంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి బీసీలకు ఏం చేశారు, చిరంజీవి గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఆయన చేసిన దానికి మిగతా పార్టీలు చేసిన దానికి ఒకసారి కంపేర్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని ఒకసారి ఆలోచించుకుని ఉంటే ఇంకా పద్ధతిగా బాగుండేది. ఏది పడితే అది, ఎక్కడ జ్ఞానం కనీసం పరిజ్ఞానం లేకుండా ఇలా ఇష్టానుసారం మాట్లాడేస్తే ఇలాగే ఏ పార్టీ అయినా సరే మిమ్మల్ని దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేది ఆయన కూడా గ్రహిస్తే మంచిది. గతంలో కూడా చాలా పార్టీలు మారారట, ఇదొకటి. ఇప్పుడు ఇది కూడా బయట తోసేసినటువంటి పరిస్థితి ఉంటే రేపొద్దున ఇంకొక పార్టీకి వెళ్తారేమో మరి చూడాలి.